మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. మన ఫ్యామిలీ అందరికీ శుభ శుక్రవారం. అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. కార్తీక మాసం 9వ రోజు రెండో శుక్రవారం. ఈ వీడియో ఈరోజు తెల్లవారుజామున వీడియో. తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని వాకిలి ఊడ్చి నీళ్ళు జిమ్మి తలస్నానం చేసి ముగ్గు వేస్తున్నాను. ఇక ఈరోజు ముగ్గు అయితే నాకే చాలా అందంగా అనిపించిందండి. రంగురంగుల రంగులు దిద్దలేదు, కానీ ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమతో ఇలా అలంకరించాను ముగ్గుని. చాలా బాగుంది కదా. ఏదో వచ్చి రాని ముగ్గులు వేసి అలా అలంకరించాను. బాగుందని చెప్పండి అబ్బా, నేను సంతోషపడతాను. ఇక ఈరోజు శుక్రవారం కదా. శుక్రవారం ముందు రోజే అంటే గురువారం నాడు సాయంత్రమే దేవుని మందిరం శుభ్రం చేసుకొని దేవుని పటాలు తడిగుడ్డతో తుడిసి పొడిగుడ్డతో తుడిసి ఒక బేషన్లో పెట్టేసి దీపారాధన కుందులు ప్రసాదం పెట్టే ప్లేట్లు అవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసి నైట్ పడుకుంటాను. ఇక శుక్రవారం ఉదయం ఇలా దేవుడి పటాలకి గంధం బొట్టు పెట్టి అలంకరించుకొని పూజ చేసుకుంటాను. ఎక్కువగా పూల చెట్లు మా ఇంటి దగ్గర లేవు కాబట్టి ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే పూలు తెప్పించుకుంటాను. నిన్న అమ్మ మందారం పూలు 100 వరాలు పంపించింది. అమ్మ పూలు పంపించినప్పుడు దేవుడి పటాలకి ఇలా పూలు నిండుగా పెట్టి చాలా సంతోషపడతాను. లేనప్పుడు మాత్రం మన ఇంటి ముందు ఒక గన్నేరు చెట్టు ఉంది. ఇక ఆ పూలు మాత్రమే పెడతాను. అప్పుడు సంతోషమే, కానీ ఇలా ఒంటిరెక్క మందారం పూలు 100 వరాలు ఎర్రగా ఉంటాయి కదా, చూడడానికి అందంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా?